కాకినాడ దంటు కళాక్షేత్రంలో ఈ నెల 22వ తేదీన ప్రజా సంఘాలు హైదరాబాద్ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారి సంయుక్త ఆధ్వర్యంలో రూపొందించబడిన సంఘం శరణం గచ్చామి నాటక ప్రదర్శన జరుగుతుందని అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నాయకులు ఐతభక్తుల రామేశ్వరరావు, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి జి ప్రభాకర్ వర్మ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం దంటు కళాక్షేత్రం వద్ద ప్రజా సంఘాల నాయకులు నాటకానికి సంబంధించిన ఫ్లెక్స్ ని ఆవిష్కరించారు. ఈ నాటక ప్రదర్శన తిలకించేందుకు అందరూ ఆహ్వానితులేనని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎస్ వర్మ, అధ్యక్షుడు కేఎంఎంఆర్ ప్రసాద్, సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రమౌళి, పద్మనగర్ నాయకులు వెంకటరమణ, మేడిశెట్టి వెంకటరమణ, తలివెల వీరబాబులతో పాటు భాగవతుల సూర్యనారాయణ, పెంగ్విన్ హ్యాపీ క్లబ్ సభ్యులు సత్యనారాయణ, రఘు తదితరులు పాల్గొన్నారు. చరిత్రని వివరిస్తూ హైదరాబాద్ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు సంఘం శరణం గచ్చామనే నాటకం రూపొందించారు. 22వ తారీఖున అనగా రేపు శుక్రవారం సాయంత్రం 6 గంటలకి కాకినాడ దంటు కళాక్షేత్రంలో ఈ నాటక ప్రదర్శన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు సంబంధించినటువంటి ఫ్లెక్సీని మన అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతభక్తుల రామేశ్వరరావు గారు, యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ వర్మ గారిని ఆవిష్కరించాలని మేము మొట్టమొదట ప్రధానంగా వేయించింది మేమే. అదే చాలా కాలం క్రితం మొదట ఆయన మమ్మల్ని కాంటాక్ట్ చేయడం, వీరబాబు గారు సహకారంతో ఇక్కడ మొట్టమొదట సంఘం శరణం గచ్చామి వేయించాం. అప్పుడు జన సమీకరణ ఎట్లా వచ్చారంటే గుర్రబొడ్ల మీద కట్టుకుని 2 ఎడ్ల మీద వచ్చి అంబేద్కర్ ప్రాంగణం అంతా నిండిపోయింది. అంత మంది సమీకరించడం జరిగింది, చక్కగా జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ బృందం అలాగ దేశమంతా తిరుగుతుంది. ఇతర రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఈ నాటకాన్ని వేయడం జరుగుతుంది. ఈ రకంగా జరగడం ఎందుకంటే మేము దాన్ని ప్రోత్సహించడం ఎందుకంటే దాంట్లో ఉన్న మూఢనమ్మకాల మీద, భగవాన్ బుద్ధుడి మీద అతను ఎందుకు బాబాసాహెబ్ ఆ దీక్ష తీసుకున్నాడు అన్న దాని మీద, ఇవి వామపక్ష భావాలు దాంట్లో ఉన్నాయా లేదా అని నిరీక్షణ చేయడం కోసం ఆ కార్యక్రమాన్ని మేము ప్రోత్సహిస్తున్నాం. అంచేత కేవలం అంబేద్కర్ గురించే కాదు, ఆయన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి అందరికీ కూడా తెలియచెప్పడానికి ఈ నాటకాలు, ఈ కల్చరు, ఈ కళాకారులు వల్ల సాధ్యమవుతుంది. పేపర్లో అయితే ఎవరు చదవట్లేదు, టీవీలో చూస్తున్నారు, అలాగే వాట్సాప్లో ఈయన చూస్తున్నారు. అలా కాకుండా వేదిక మీద వాళ్ళని పెట్టి చక్కగా ప్రదర్శిస్తున్నారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలి. కాబట్టి ఈ నాటకాన్ని మేము ప్రోత్సహిస్తున్నాం. అంచేత రేపు 22వ తారీఖున జరగబోయే రేపే అందరూ కూడా పాల్గొని అది జయప్రదం చేయాలని నా హృదయపూర్వకంగా కోరుతున్నాను. ఈ ఏర్పాటు చేసిన ప్రజా సంఘాలకి నా హృదయపూర్వక జైభీము చెప్తూ సెలవు. రేపు కాకినాడలో ప్రజా సంఘాలు సిఐటియు, యూటీఎఫ్, జన విజ్ఞాన వేదిక వంటి ప్రజా సంఘాలన్నీ కలిసి దంటు కళాక్షేత్రంలో రేపు సాయంత్రం 6 గంటలకి సంఘం శరణం గచ్చామి నాటకాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంది. అంబేద్కర్ కృషిని కొన్ని రంగాలకే పరిచయం చేసి కొందరివాడిగానే అంబేద్కర్ని చూస్తున్న పరిస్థితుల్లో అంబేద్కర్ చేసిన సమగ్ర కృషిని వివరిస్తూ అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఈ నాటక ప్రదర్శన ఏర్పాటు చేయబడింది. ఈ నాటకాన్ని ప్రదర్శించే అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు 700కు పైగా ఈ నాటకాన్ని ప్రదర్శనలు ఇచ్చున్నారు. తెలుగుకే పరిమితం కాకుండా హిందీ, మరాఠీల్లో కూడా ఈ నాటకాన్ని దేశవ్యాప్తంగా కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు. కాకినాడలో కూడా గతంలో ప్రదర్శించినప్పటికీ అవసరమైన మార్పులు, మేధావులు ఇచ్చే సలహాలతో ఆ నాటకంలో అవసరమైన మార్పుల్ని తీసుకొస్తూ ప్రదర్శన ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి రేపు సాయంత్రం కాకినాడలో ఉండే ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రదర్శనని చూడవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం.